బ్రదర్ సిస్టర్, గుర్తుపెట్టుకోండి, నీవు సుఖంగా ఉన్నప్పుడు దేవుని మరచినట్లయితే గుర్తుపెట్టుకో, దేవుని శిక్షను నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఇది దావీదుకు దేవుడిచ్చిన శిక్ష. ఎందుకు ఆ శిక్ష? దావీదును చంపడానికి కాదు, దావీదును బాగు చేయడానికి, దావీదులో విశ్వాసాన్ని, దేవుని పట్ల భక్తిని, దీన మనసును తీసుకొని రావడానికి. మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే మనల్ని తప్పు చేసినప్పుడు శిక్షిస్తారో అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తాడు? తను ప్రేమించే వారిని శిక్షించి బాగు చేస్తాడు. ఆ శిక్షలో ఒక భాగమే దావీదుకు వచ్చిన వ్యాధి. ఒకవేళ మీకు వచ్చిన వ్యాధి కూడా ఆయన శిక్షలో ఒక భాగంగా ఉండవచ్చును. ప్రేమించే తండ్రిగా మిమ్మల్ని శిక్షించి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, మీలో మంచి గుణ లక్షణాలను తీసుకుని రావడానికి దేవుడు అనుమతించింది ఉండవచ్చును. కాబట్టి మీరు ఏదైనా శ్రమలో ఉంటే, వ్యాధిలో ఉంటే, ఒకసారి మీ యొక్క జీవితంలో ఏదైనా ఇంకా కడగబడని పాపం ఉందా, క్షమించబడని పాపం ఉందా అని ఒకసారి పరీక్షించండి.